నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మగవారికి పురుషాంగం గట్టిపడుతుంది, లావుగవుతుంది, పొడుగవుతుంది. ఇక యుద్ధానికి సిద్ధమనే విధంగా పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెడదామని సిద్ధమవుతున్న సమయంలో బయటే యోనిలో పెట్టకముందే లీక్ అయిపోతుంది. ఇంకేమున్నది? నిరాశ, నిస్పృహ. ఇలా కొద్దిమందికి జరుగుతుంది. ఇంకా కొంతమంది పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అయిన తర్వాత లోపల పెట్టగానే ఒక అర నిమిషమో, ఒక నిమిషం కూడా చేయకముందే లీక్ అయిపోయి పురుషాంగం మెత్తబడిపోతుంది. ఇలా త్వరగా లీక్ అయిపోవటాన్ని శీఘ్ర స్ఖలనము, వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. క్రికెట్ ఆటలో ఏ విధంగా అయితే వెళ్తాడు ఆటగాడు, బ్యాట్ పట్టుకుంటాడు, ఒక్క రన్ను తీయకుండా కూడా అవుట్ అయ్యి వచ్చేస్తాడు, దాన్ని డక్ అవుట్ అంటారు. ఇది కూడా డక్ అవుట్ అంటే అర నిమిషము, ఒక నిమిషంతో నీకు తృప్తి లేదు, వెంటనే అయిపోయిందని నీవు, భార్య, భర్తలిద్దరూ నిరాశ, నిస్పృహకు గురవుతారు. నేను భార్యను సుఖపెట్టలేదని మదన పడుతుంటారు. ఈ విధంగా శీఘ్ర స్ఖలనానికి దీనికి కూడా ఒక టాబ్లెట్ ఉంది. దానికంటే ముందు మీరు రతిక్రీడలో పాల్గొనేటప్పుడు ఒక ప్రత్యేకమైన టెక్నిక్, పద్ధతిని పాటించండి. పురుషాంగము యోనిలో పెట్టిన తర్వాత గబగబగబ లోపలికి బయటికి చేయకుండా మనం ప్యాసింజర్ రైలుని గుర్తుపెట్టుకోండి. అన్ని స్టేషన్లో నిదానంగా ఆక్కుంటూ వెళ్తుంది. ప్యాసింజర్ రైలు లాగా లోపల పెట్టడం, కాసేపు ముద్దాడటం, ఫోర్ ప్లే చేయటం, బయటికి తీయటం. దీన్ని, ఈ ప్రత్యేకమైన పద్ధతిని స్టాప్ స్టార్ట్, ఆగు కదులు, ఇలా నిదానంగా లోపలికి బయటికి చేస్తే మీరు కోరుకున్నంత సమయం 5, 10, 15 నిమిషాలు, అరగంట కూడా చేయొచ్చు. కనుక ఈ స్పీడ్ పనికిరాదు, నిదానమే ప్రధానము. ఎవరైతే నిదానంగా చేస్తూ, కొంతమంది లైట్లు తీసేస్తారు. లైట్లు తీసేయాల్సిన అవసరం లేదు. మామూలు లైట్ వేసుకుని చేసుకోవచ్చు, లేదా బెడ్ లైట్ వేసుకోండి. అలాగే దుస్తులు పూర్తిగా తొలగించి భార్యాభర్తలతో చేసుకుంటే నా సామిరంగా ఎలా ఉంటుందో కిక్కు చూడండి. ఏదో కొంతమంది ఈనాటికి కూడా గ్రామీణ వాసులు లంగా చీర పైకి ఎత్తేయటం, ఏదో లుంగి పంచో ప్యాంట్లోంచి జిప్పు తీసి దాని నుంచి చేయటం, ఇలాంటివి కాదు. పూర్తిగా ఇద్దరు నగ్నంగా లైట్ వేసుకుని ఈ రతి క్రీడలో పాల్గొంటున్నప్పుడు ముద్దాడుతూ, ఫోర్ ప్లేలో ముందు విజయవంతమైన, మళ్ళీ కంట్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ విధంగా చేస్తే ఇక చూడండి మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారు. ఇలాంటి శీఘ్ర స్ఖలనం ఉన్నప్పుడు దీనికి కూడా ఒక టాబ్లెట్ ఉంది, అల్లోపతి ఇదే. అయితే ఈ శీఘ్ర స్ఖలనం ఉన్న వాళ్ళు కూడా ఆయుర్వేద మందులు 3తో పాటు శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ, అశ్వగంధ హిమాలయ కంపెనీ, అలాగే హిమ్కోలిన్ క్రీము 3తో పాటు పురుషాంగం గట్టిపడకపోతే, అంగస్తంభనం సరిగా జరగకపోతే టాజిల్ టాబ్లెట్ వాడుతూ డ్యూరాలాస్ట్ 30 మిల్లీగ్రాములు. ఇది సాయంత్రము 5 గంటల సమయంలో ఏదన్నా కొద్దిగా తిని, ఆ తిన్న తర్వాత 5 వేసుకుంటే ఈ డ్యూరాలాస్ట్ అనే టాబ్లెట్ సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ డ్యూరాలాస్ట్ టాజిల్ కొంచెం ఖరీదు ఎక్కువే, అయినా మీ సుఖం కోసం కొద్దిగా డబ్బు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ డ్యూరాలాస్ట్ 4 గంటల తర్వాత పనిచేస్తుంది. టాజిల్ ఏమో గంట ముందు, హిమ్కోలిన్ జెల్ అరగంట ముందు, డ్యూరాలాస్ట్ 4 గంటల ముందు వేసుకోవచ్చు. రతి క్రీడ కేవలం రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా మీరు పాల్గొనవచ్చు. పగలు పాల్గొనే వాళ్ళు కూడా అరగంట, గంట, ఈ 4 గంటల ముందనే ఈ ఫార్ములాను పాటించి రతి క్రీడలో పాల్గొంటే షుగర్ వల్ల 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి డౌన్ అయిపోయి అసలు భార్య దగ్గరికే వెళ్ళని వాళ్ళు ఈ యొక్క చికిత్సలు చేసుకోవటం వల్ల అనేక మంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొంది, అయ్యో ఇన్నాళ్ళు మాకు ఇది తెలవలేదు, మరి ఇప్పుడు తెలిసింది, ఇది వాడాము, మరి 2-3 సంవత్సరాలు మేము ఆ పవిత్రమైన ఆనందాన్ని కలిగించే రతి క్రీడకు దూరంగా ఉన్నామని కొంతమంది పశ్చాత్తాపడుతుంటారు. ఈ మందులు ఏటికి కూడా పథ్యం అంటూ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
ఎటువంటి అనర్థాలు, దుష్ప్రభావాలు, దుష్పరిణామాలు ఉండవు. చాలామంది ఆ వయాగ్రా ట్యాబ్లెట్కి అలవాటు పడి ఉంటారు. ఏంటి, మందుల షాప్కి వెళ్ళటం, ఓ ట్యాబ్లెట్ కొనటం, ఒక గంట ముందు వేసుకోవటం, వెళ్ళటం. అది దానికి శాస్త్రీయత లేదు. మీ నరాల యొక్క పట్టుత్వం, ఇది కేవలం నరాల బలహీనత వల్లనే, పురుషాంగ నిర్మాణంలో ఎటువంటి లోపం లేదు. అందువల్ల ఒక ట్యాబ్లెట్ కావాలని అనుకుంటే మీ చికిత్స సఫలీకృతం కాదు. ఒక నెల చికిత్స ఖరీదు దాదాపు 5,000 రూపాయలు అవుతుంది. మరి 5,000 రూపాయలు అంటే 3 నెలలు వాడాలా, 15,000 ఖర్చు అవుతుంది. మందులు ఖరీదైనవే. ముఖ్యంగా ఈ ఆయుర్వేద మందులు చవకే కానీ ఈ అలోపతి ఇంగ్లీష్ మందులు కొన్ని ఖరీదే. టాజిల్ కానీ డ్యూరాలాస్ట్ కానీ ఖరీదైన మందులు అవటం వల్ల మరి మీరు దాన్ని భరించగలిగే శక్తి ఉండాలి. ఒక ట్యాబ్లెట్ ఒక రోజు ఒక మందు వాడటం అనేది అది అంత మీకు ఆశించిన ఫలితాలు లభించవు. మీకు ఈ మందులు కొన్ని మందుల షాపుల్లో ఉండవు. డూప్లికేట్లు, నకిలీలు మిమ్మల్ని మోసం చేయడానికి కాచు కూర్చుని ఉంటారు. మీ బలహీనతను ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి అనేక మంది ఆన్లైన్లో ఆ మందు ఈ మందు అని చెప్పి మీరు కొన్న తర్వాత అవి ఎందుకు పనికిరావు, పని చేయవు. కనుక నమ్మకమైన, నాణ్యమైన నేను చెప్పిన కంపెనీలు, నేను చెప్పినవి నాలుగే కంపెనీలు: డాబర్ కంపెనీ, హిమాలయ కంపెనీ, మరి రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా. ఈ మందులు వేలాది మంది వాడారు, ఆనందంగా ఉన్నారు, నాకు వచ్చి చెప్పారు, నాకు చెప్పి బాగా పనిచేసినాయి అన్నారు. అందుకని నేను ఎందుకు మార్చాలి కంపెనీ, అవే కంపెనీలు వాడతాను. ఈ మందులు మీకు నాణ్యమైన మందులు లభించాలంటే ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. అక్కడ ఫోన్ చేస్తే డబ్బు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ముందుగానే మీరు ఆయనకి చెల్లించాలి. చెల్లిస్తే మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ లభిస్తాయి. 9502897374 ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఉదయం 9:30 నుంచి సాయంత్రము 7 గంటల వరకు ఫోన్ చేస్తే ఆదివారాల్లో కూడా మీకు కొరియర్ ద్వారా నేను చెప్పిన మందులు అవే కంపెనీలు పంపటానికి వాళ్ళు సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు 10 రోజులకు ఒకసారి తెప్పించుకోండి, లేదు 15 రోజులకు ఒకసారి తెప్పించుకోండి. 3 నెలలకు ఒకసారి అవసరం లేదు, ఒక నెల ముందు తెప్పించుకోండి, వాడండి. అలా నెలకు ఒకసారి చొప్పున 3 సార్లు తెప్పించుకోండి. ఈ విధంగా కొంతమంది ఇంట్లో భార్యలు ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉంటే వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది. ఏంటి, మా ఆయన బాగా బ్రహ్మాండంగా చేసేవాడు, సూపర్ హిట్గా ఉండేది, ఆయన రతి క్రీడలో ఇక సరిలేరు నాకు అని ఎవరు అనే విధంగా ఉండేది, ఈ మధ్యకాలంలో ఏంటి ఇట్లా మెత్తబడిపోయింది, ఏమీ చేయలేకపోతున్నాడు అని వాళ్ళకు ఒక అనుమానం కలుగుతుంది. ఏమని, మా ఆయన ఎక్కడైనా ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో అని ఒక అనుమానం కలుగుతుంది వాళ్ళకి. నిజానికి మీకు ఏమి ఉండదు. మీరు శ్రీరామచంద్రుడిలా ఉన్నా, ఏకపత్ని వృత్తుడిలా ఉన్నా, మీ భార్యకి అనుమానం కలగటం అనేది సహజం. దాన్ని మీరు తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఇంకా కొంతమంది వీళ్ళు ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట ద్వారా రొమ్ములు శరీరాన్ని అంటుకుని భార్య రెచ్చిపోయిన తర్వాత, వేడెక్కిన తర్వాత, పురుషాంగం గట్టిపడకపోయినా, శీఘ్రస్ఖలనం జరిగినా ఆమె చిరాకు పడుతుంది. ఈసారి దగ్గరికి రానివ్వదు. ఎందుకు, నీకేమి లేదు, అది అంగము గట్టిపడదు, ఏం చేయలేవు, ఎందుకు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి ఏం చేయలేకపోతే నేను వేడెక్కిపోయి నాకు చిరాకు పుడతా ఉంది, రాబాక అంటుంది. కనుక ఈ మందులు వాడితే చక్కగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. రతి క్రీడలో పాల్గొనడం ద్వారా క్రమం తప్పకుండా భార్యాభర్తల సంసార జీవితం ద్వారా మీకు ఆయుష్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, జబ్బులకు దూరంగా ఉంటారు. కనుక ఈ లైంగిక విజ్ఞాన విషయంలో సిగ్గుపడద్దు. ఇది సిగ్గుపడే అంశము కాదు. ఇలాంటి వీడియోలు ఉంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు, ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి మీరు షేర్ చేసి వాళ్లకు మీ అనుభవాన్ని చెప్పండి. వీడియో చూస్తారు. మీలాంటి షుగర్ ఉన్న వాళ్ళకి, మీలాంటి సమస్య ఉన్న వారికి ఈ వీడియో ద్వారా మీ వ్యక్తిగత అనుభవాన్ని వాళ్ళతో పంచుకోవటం ద్వారా వాళ్ళు కూడా ఆనందాన్ని పొందే విధంగా సహకరించండి.